న్యూజిలాండ్లో జరిగిన ఒక భయంకరమైన బాధ కలిగించింది నాకు ఇవాళ ఆ వీడియో చూస్తే. న్యూజిలాండ్లో అపర్ణ అఖిల్ అని ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. మరి వాళ్ళకి ఎంతమంది పిల్లలో తెలీదు, రాయలేదు. కానీ వాళ్ళకు ఒక ఆటిజం ఉన్న బాబు ఉన్నట. వాడికి 5 ఇయర్స్. అయితే వాళ్ళకి న్యూజిలాండ్ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే, వాళ్ళకి ఖర్చు మేము పెట్టలేము అంత, మీకోసం పెట్టాలని, అంటే వాళ్ళు ఇండియా వాళ్ళనమాట, మీకోసం పెట్టాలని మాకు అనిపించట్లేదు, కనుక మీ అబ్బాయిని ఇండియా పంపించేసుకోండి, ఇక్కడ ఉంచితే మాత్రం ఖర్చు పెట్టము, మీకు వీసా ఇవ్వము అని చెప్పి, వీసా గడువు పొడిగించము అని చెప్తున్నారు. ఆటిజం ఉన్న బాబుని ఆ దేశం కూడా ఇన్నాళ్ళు మట్టి ఆదరించి ఉద్యోగాలు చేసుకుంటుంటే మొగుడు పెళ్ళాం, అలాంటిది కూడా వాళ్ళు ఇన్సూరెన్స్లు కట్టుకుంటారు, ఆ గవర్నమెంట్ కోసం పనిచేస్తున్నారు అక్కడ, ఆ దేశం వెళ్ళి వాళ్ళ కోసమే పనిచేస్తున్నారు కదా వాళ్ళు కూడా, ఎంత వీళ్ళ కోసమైనా. అయినా కనుకరం లేకుండా వాళ్ళు ఆ మాట చెప్పారు. అప్పుడు తల్లిదండ్రులు అన్నట్ట, వద్దండి మా అబ్బాయి ఏదైతే హాస్పిటల్ ఖర్చు ఉందో అదంతా మేమే భరిస్తామని చెప్పి పేపర్ రాసిస్తాం, దయచేసి మమ్మల్ని ఉంచండి, మేము లేనిదే మా అబ్బాయి ఉండలేడు, మేము ఆ దేశం వెళ్ళిపోతే ఇక్కడి నుంచి ఇక్కడ అన్ని ఆస్తులు అన్నీ కొనుక్కున్నాం, మా ఉద్యోగాలు అన్నీ పోతాయండి, వద్దు అని వాళ్ళని కోర్టును ఆశ్రయించారు. బయట ఉంటారు కదా వాళ్ళందరికీ చెప్పారు, యూనియన్కి అంతా. మీ ఒక్కళ్ళకి మేము సపోర్ట్ ఇస్తే ఇలా ఉన్న పిల్లలందరికీ ఇవ్వాల్సి వస్తుంది, మా దేశంలో పిల్లల్ని మేము చూసుకుంటాం తప్ప బయట పక్క దేశాల నుంచి వచ్చిన పిల్లలకి మేము ఇట్లాంటి ఆటిజం ఉన్న పిల్లలకి మేము ట్రీట్మెంట్లు ఇప్పించాం, దయచేసి ఖాళీ చేసి వెళ్ళిపోండి, అబ్బాయిని పంపించేయండి అని చెప్పారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. పాపం అఖిలు అపర్ణ అనేవాళ్ళు చాలా బాధగా ఉన్నారు. మనందరం కలిసి ఆ బాబు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆ బాబుకి ఆ జబ్బు తగ్గుతుందా తగ్గదా అనే దానికంటే కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక చోట ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ఓకేనా?